సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు గల మాటలు గలవాడవు. వాడు చొప్పున మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30. ఇందువలననే మీరు అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. రండి దేవుని సహాయం కొరకై దేవుని చూద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాసు మరొకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభు ఎందుకు నిమిత్తమైతే ప్రభువా నన్ను ఎన్నుకున్నావో అందు నిమిత్తం ప్రభువా మరొక జ్ఞాపకం చేసుకొని మేలుకరమైన విషయాన్ని జ్ఞాపకం చేయవలసిందిగా ప్రార్థపడాలి తండ్రి. ప్రభా నీ రాకడ సమీపంగా ఉన్నది. నీ రాజ్యంలో ఉండేలాగా మీ దాసుని మరొకసారి రక్తం చేత ముద్రించి వాడుకోవలసిందిగా ప్రార్థపడదు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. పన్నెండు 13 పెద్ద సంఘాలు అయితే ఒక ఏరియాని బట్టి ఆరాధన చేయడం ఈ వాటిని ఆరాధన చేయాలనుకుంటారు. చేసిన తర్వాత కొద్ది సమయం ఉన్నప్పుడు ఆరాధన సమయాన్ని అందరూ నేను శైలిని ఆరాధన చేశాను. దేవుని సమయం చూసుకోకుండా ఎవరైనా ఆసక్తి కలిగిన వారు హృదయపూర్వకంగా ఆరాధించాలని అభిలాష కలిగి ఉంటారు. కాబట్టి నేను కూడా మౌనంగానే ఆరాధించాను. దాని తర్వాత నా సమయం 12-13 అయింది. ఖచ్చితంగా దేవుడు చెప్పవలసిన మాట చెప్పగలిగితే సమయం మించిపోకుండా క్లుప్తంగా మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ముందుగా మనం జ్ఞాపకం చేసుకున్న మాట యోహాను సువార్త 6వ అధ్యాయం. ఏమి 6వ అధ్యాయం ప్రత్యేకత? 6వ అధ్యాయంలో ప్రత్యేకత దేవుడు అంటా ఉన్నాడు, చేపలు పట్టేవని అడుగుతా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఏ అపోస్తుల పరిచయంలో ప్రధానుడు ఉన్న శిష్యుని అంటా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఎవరెవరైతే వెళ్ళిపోయారో మీరు కూడా చూడండి. అక్కడ వచ్చినంలో కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలనున్నారా? ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకు ఉండాలి? వెళ్ళిపోవాలంటే ఏమి దీని యొక్క ప్రత్యేకత, ఏ విధంగా జరుగుతా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి నాకు వివాహమైన తర్వాత నా జీవితంలో దేవుడు శరీరానికి సంబంధించి దేవుడు నమ్ముకున్న నాకు ఆత్మీయ దేవుడు దయచేస్తాడు. ఏ విధంగా దయచేస్తాడంటే చూడండి, నేను ఆరాధిస్తారా? ఆరాధిస్తారు. పరలోకంలో కూడా దేవుని ఆరాధిస్తాడు. మీరు మాట్లాడే మనుషులు వినపడతా ఉంది, గోడలు వింటా అని అనుకోవద్దు, కానీ దేవుడు వింటా ఉన్నాడు. దేవుడు మీ ఆరాధన ఆశీర్వాదంగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈ దినపు ఈ అంశాల్లో హెబ్రోన్లో ఈ దినం వైజాగ్ జానన్న వాక్యం చెప్తా ఉన్నాడు. మామూలుగా చెప్పట్లేదు వాక్యము. అన్న వాక్యం చెప్తే ఎవరు వాక్యం చెప్పినా చెప్పకపోయినా వైజాగ్ జానన్న చెప్తే వాక్యం మాత్రం నేను అసలు దాని విషయంలో చాలా చక్కగా వింటాను. ఆయన చెప్పే వాక్యము, ఆయన చెప్పే రెఫరెన్స్ నేను పరమ ముద్దును. నాకు వాక్యం చదవడం కాదు, చదువు చదవడం కాదు. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. కాబట్టి నేను ఈ విధంగా నాకు తెలిసిన ఏదైతే ఉందో ఆ వాక్యానుసారంగా నేను వాక్యాన్ని నేర్చుకొని దేవుడు ఇచ్చిన కొద్దిగా వచ్చిన మాటల్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. నాలో జీవం ఉంది. నాలో జీవము ఇతరులు ఏం చేయాలి? జీవింపజేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచనం.
శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని. చాలమ్మా. నా గోల్ ఏంటంటే నేను పరలోకానికి వెళ్ళాలని అనుకుంటా ఉన్నా. ఈరోజు చెప్తా ఎప్పుడో అన్న చెప్తున్న వాక్యం వింటా ఉన్నా. అది మూడో అంశం, అన్న చెప్పిన పాయింట్ మూడోది. రెండోది కృప, మూడోది నీతి గురించి చెప్తా ఉన్నాడు. అయితే చాలా చక్కగా చెప్తాడు అన్న వాక్యం. ముందు చెప్తున్నాము ఇప్పుడు దీంట్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతి ఏ నీతి ఇది? బాగా వినండి. సమయానికి రావాలా, సమయానికి ఊహించాలా, ఇదే నీతి? లేదా అందరూ వచ్చి అందరి ముందు ఘనంగా కనపడాలా, ఇదే నీతి? లేదు. నిజంగా దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నాలో ఉన్నాడంటే నేను ఇతరులు వెలిగించేలా ఉండాలా, వెలిగించగలిగిన నీతి ఉండాలా. ఇది మన భక్తి చేత కాదు, లేదా వారసత్వంగా మా నాన్నగారు తప్ప నేను ఇక్కడికి రాలేదు, వారసత్వంగా మీరు ఇక్కడికి రాకూడదు. ఎవరు బట్టి మనం వచ్చామంటే దేవుడు బట్టి మనం ఇక్కడ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు సంరక్షించిన సంఘం ఇది. సంఘంలో ప్రత్యేకంగా మనకు ఉండాల్సిన లక్షణాలు ఏమనగా ఆత్మీయ ఉజ్జీవపు వెలుతురు ప్రాధాన్యంగా మీ జీవితాల్లో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇది జ్ఞాపకం చేస్తాను. పరిపూర్ణమైన ఒక జీవితంలో ఎటువంటి జీవితం జీవిస్తా ఉన్నారు, మన జీవితం ఎటువంటిగా ఉన్నది, శరీరానికి సంబంధించిన జీవితం, ఆత్మీయ జీవితం. మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చూడవచ్చు. మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం నేను చదువుతాను ఒకసారి. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. 57. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఎవరెవరు తింటా ఉన్నారు యేసు ప్రభుని ఈరోజు? ఎవరెవరు తింటా ఉన్నారు యేసు ప్రభుని? ఎవరెవరు బలలో పాల్పోతున్నారు యేసు ప్రభులో ఈరోజు? మరి యేసు ప్రభుని తినేవాళ్ళు ఏ విధంగా ఉంటారు? దాని విషయం మనం చూస్తే యేసు ప్రభులా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తాము. నన్ను తినేవారు నా మూలముగా జీవిస్తారు. మీరు ఎవరి మూలంగా జీవిస్తా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, మనం తింటే మనం యేసు ప్రభులా ఉంటాం. ఒకవేళ మనము తినకపోతే దూరంగా ఉంటే ఎటువంటి ఉంటుందని ఇక్కడ ఒక మాట ఉన్నది. అది 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానుని వారితో చెప్పెను. ఎవరట? మీలో ఒకడు సాతాను. ఎక్కడున్నాడు? యేసు ప్రభుతో ఏం పని సాతానికి? యేసు ప్రభుతో సాతానికి ఏం పని? నేను మన జీవితంలో మనం ఏం చేస్తా ఉన్న విషయం అందరూ గమనిస్తా ఉన్నారు. ప్రాముఖ్యంగా దేవుడు కూడా గమనిస్తా ఉన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే, మనలో దేవుని ఆత్మ ఉంటే, మన ద్వారా మరొకరు పరిశుద్ధంగా ఒక దేవుని ఆత్మను పొందుకునేలా ఉంటారు. ఒకవేళ మనలో సాతాను ఉంటే మనం ఏం చేస్తాం? మరొకరికి కూడా ఇటువంటి పరిచయం అందిస్తాం. మరణము కలిగిన వారముగా ఉన్నాం, మరణాన్ని అందిస్తా ఉన్నాం, పొట్టను కూడా అందిస్తాం. ఎందుకంటే దేవుని మాట, నిశ్చయముగా నీవు చచ్చేదవు. చచ్చేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బతికేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పరవశవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే నిద్రించెను అని ఒక మాట ఉన్నది. ఎవరు నిద్రించారు? ఆత్మీయ జీవితంలో నిద్ర మేల్కొంటే మరొక నిద్ర. అపోస్తుల కార్యము చూడచ్చు. అపోస్తుల కార్యము చనిపోయిన మాట. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 60 వచ్చిన మధ్య భాగంలో ఒక మాట ఉన్నది. ఈ మాటలు పలికి పొందుకున్నవాడు ఊరికే రాలే. కాబట్టి మన మందిరాల్లో ఖచ్చితంగా మొదటి ఆదివారాన మందిరానికి రండి. ఖచ్చితంగా దీని ద్వారా మీ విషయంలో వినికిలో తెచ్చుకొని దీన్ని ఖచ్చితంగా మీ విషయంలో కావచ్చు, మీ ఇంటి విషయంలో కావచ్చు, మీ బంధువు విషయంలో కావచ్చు, దీని పరిగణలో తీసుకుంటాడు. ప్రతి ఆదివారం మొదటి ఆదివారాన కోయిలముడిలో హెబ్రోన్ చిన్నమంద ప్రార్థన మందిరంలో పరిచయం పోయిన వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే రావటానికి ప్రయత్నించండి. ఇది
విన్నపం చెప్పవలన బాధ్యత మా మీద ఉంది. రావాలన్నా పోకపోయినా అది నీ ఇష్టం. కాబట్టి మీరు అలాగే నిద్ర ఉండదు. ఒక పరిశుద్ధుడు దేవుడి మందిరానికి వస్తే మరొక పరిశుద్ధుడు దేవుడి మందిరానికి వస్తాడు. మీరు ఏ విధంగా వస్తామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమేనా నిద్రించిన వారుగా ఉన్నాడు. ఎప్పుడు నిద్రించారుగా మన బలలో తీసుకుని నిద్ర. ఎటువంటి నిద్ర ఇది? ఇది ఎటువంటి నిద్ర? ఈ నిద్రలో ఉన్న వారు ఎటువంటి వారుగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీకు సంబంధించిన విషయం జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయము మొదటి వచనం. యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె. ఆమె పేరు యెరూషా. మనం చూస్తున్నాం ఈ రాజు పేరు. ఈయన మంచి రాజుగా గుర్తింపు పొందిన వాడుగా ఉన్నాడు. ఈయన తన జీవితంలో తాను తన తండ్రితో కూడా రాజ్యం చేసిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమేనా తాను మంచి గుర్తింపును సంపాదించుకున్న వాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం 2వ రాజులు కూడా చూడొచ్చు. 2వ రాజులు 15వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడొచ్చు. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాకు ఏలుబడిలో 2వ సంవత్సరమ యోధా రాజైన ఉజ్జియా కుమారుడు యోతాము ఏలన ఆరంభించెను. అతడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు రాజై 14 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి. ఎవరి దృష్టిగా నీతిగా ప్రవర్తించాలి? ప్రవర్తించలేదు. ఈ సంఘానికి క్రమాన్ని ఎవరి దృష్టికి మనం ప్రవర్తించంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడు చూస్తా ఉన్నాడు. ఏం చేయాలా? ఏం చేస్తే మీరు దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఇంట్లో పని చేస్తా ఉంటే సేవకుడు చూడాలని, సేవకులు చూడాలని, సంఘపెద్ద చూడాలని అనుకోవద్దండి. దేవుడు చూస్తా ఉండాలి. దేవుడు చూస్తా ఉన్నాడు. దీన్ని బట్టి దేవుడిని ఖచ్చితంగా దీని విషయంలో నీకు కృప చూపించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమేనా ఒకవేళ చూపించలేదు చూపిస్తాడు దీని విషయం అది ఎలా ఉన్నట్లయితే రండి దీని విషయం మనం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పాపము చేయువాడే మరణం
రెండవ వ్యక్తి ప్రవక్త, మూడవ వ్యక్తి యాజకుడు. సువార్తకుడు ఏం చేస్తాడు? సువార్త చేసి పోషించబడతాడా? సువార్త చేసి చెప్పాలా? అర్థంగా మళ్ళీ సువార్త చేసి సువార్తకుడు పోషించబడతాడా? అయితే ఎలాగ పోషించబడతాడో తెలియదు, కానీ దేవుడు అన్నాడు ఆకాశ భిక్షులను చూడండి అన్నాడు. ఎవరికి? సువార్తకుడికి. ప్రవక్త విషయంలో చంపబడతావు, నువ్వు చచ్చిపోతావు, చెబితే చచ్చిపోతావు, ఈ మాట చెబితే నువ్వు చచ్చిపోతావు. అయితే నువ్వేం చేయాలా? నా నిమిత్తము ప్రవచించు అని దేవుడు అంటాడు ప్రవక్తతో. అది ప్రవక్త వెళ్ళి రాజుల దగ్గర, అధికారుల దగ్గర, ప్రజల దగ్గర ప్రవచిస్తాడు. ప్రభు చిత్తమైతే ఆ విషయంలో తన ఉద్దేశం ఏమైనదో తను ఉంచాలా తీసే విషయాన్ని జ్ఞాపిస్తాడు. ఈ విధంగా ప్రవక్త. యాజకుడు అహరోను కుటుంబానికి ఇచ్చిన అహరోను కర్ర ఏ విధంగా చిగురించిందో ఆ యాజక ధర్మాన్ని వారు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన రీతిగా ఆ ధర్మాన్ని పోషించమన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాటన్నిటిలో యాజకుల శ్వాసము ప్రత్యేకమైనది. కాబట్టి ఇది యాజక ధర్మము. అయితే మీరు పరిపూర్ణమైన సేవకి, పరిపూర్ణమైన పిలుపుకి లోబడి ఉన్నారు లేదు మీరు చూసుకోండి. ఒకవేళ యేసు ప్రభు వచ్చారనుకుందాం, రాత్రి యేసు ప్రభు వచ్చారనుకుందాం, ఎక్కడ ఉంటారు మీరు? ఎలా ఉంటారు? నిండు ఎక్కేవారిగా ఉన్నారా? నిండు చూపించేవారిగా ఉన్నారా? ఏ విధంగా ఒకవేళ పొరపాటున నేనైతే దేవ సేవకుడు ఉండాలని అనుకోలేదు. ప్రభా నేను పరలోకంలో ఉండాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రంలో వేయబడిన వల, ఆ వలలో ఎవరుంటారో వారు మాత్రమే పరలోకంలో ఉంటారు అని మన దగ్గర వాగ్దానాలు ఉంటాయి, మోటోకార్లు అలా ఉండి మా అమ్మమ్మ గారి ఇంట్లో కనబడింది. చిన్నప్పుడు చేపలు ఇష్టం కాబట్టి చేపల వల ఉంటే అది చేపల వల చూసి ఆ చిన్న దాన్ని అర్థం చేసుకున్నా, అమ్మో దాంట్లో మనం ఉండాలా, పరలోకంలో మనం ఉండాలి. ఎలాగ ఉండాలా? నాలో దేవుని ఆత్మ ఉంది, నాలో దేవుని యొక్క కృప ఉంది, దేవుని పరిశుద్ధత ఉంది. ఈ పరిశుద్ధతని ఇతరులకు ప్రవహింపజేయవాడుగా ఉండాలి. ఎలాగ వెళ్తుంది ఇది? ఎలాగ వెళ్తుందండి? చెప్పుకుంటేనే లోపడతారా? స్టెఫెన్ ఉన్నాడు, చెబితేనే విన్నారా? లేదు. తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి కూడా విడదీయకుండా ప్రభు అని చిత్తం. ఇది దేవునికి పరిచయ. క్రైస్తవ జీవితంలో మనకున్న లక్షణము. మరి నా జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలంటే ఎవరైతే దేవుని మందిరానికి వస్తా ఉన్నారో ఇది ఎవరైతే కలుగుతున్నారో వారికి ఒక గ్రేడ్ ఉంది. వాడు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ప్రత్యేకంగా పిలబడిన వారు. వారు ఎవరైనా సరే, ఈ బలలో పాల్పొందుతున్న వారు ఎవరైనా సరే. కాబట్టి ఎవరైతే బలలో పాలు పొందలేదో వారు బలలో పాలు పొందుతున్న వారికి లోబడి ఉండేది. వారు మీకంటే దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన వారు. తర్వాత వారి విషయంలో మీరు ఏదైనా అభ్యంతరం కలిగి ఉన్నారా? సందేహం లేకుండా ప్రీతిగా, ప్రేమగా ఎవరైనప్పుడు వారికి ఒక మాట చెప్పండి, అయ్యా ఇట్లా జరుగుతా ఉంది, ఇలాగుంది అని చెప్పండి. ఒకరు వింటే సంతోషం, వినగలిగితే సంతోషం, వినలేకపోతే ప్రభుకు ప్రభా నేను ఫస్ట్ చెప్పాలని ముందుకు వెళ్ళాలా. ఈ దినాల్లో, ఈ పరిచర్యలో దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఇంకా ఉంది. ఒకవేళ లేకపోతే నేను మీ మధ్య ఉండలేను, మా కుటుంబం మీ మధ్య ఉండదు. యాజకులు ఇంకా వస్తా ఉన్నారు, అక్కడక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఇంకా నమ్ముకుంటా ఉన్నారు. అయితే ఎవరైతే పరిపూర్ణంగా లేదనుకుంటా ఉన్నారో వారే పరిపూర్ణంగా పొందుకోలేరు. విశ్వాస సామర్థ్యాన్ని నువ్వు ఏమంచుకోవాలా? పెంపొందించుకోవాలా. విశ్వాస సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోవాలని ప్రభు అంటే ఏ విధంగా పెంపొందించుకోవాలా? రండి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో చెప్పబడుతున్న వాక్యాన్ని వినండి. వినడం ద్వారా మీ విషయము దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన విషయాన్ని జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఏకమనబడుతున్న ఈ వ్యక్తి యెహోవా యథార్థవంతుడు. యెహోవా ఆయన మీనింగ్ ఏతాము అనగా యెహోవా యథార్థవంతుడు అనబడుతున్న మీనింగ్ వస్తుంది ఆ పేరుకి. ధనలక్ష్మి అంటే ఏంటి? ధనలక్ష్మి అంటే ఏంటి? డబ్బు. ఆ విధంగానే ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్లో ఏతం అనబడుతున్న ఈ యొక్క గొప్ప రాజు
తను పరిపాలన చేసినప్పుడు తాను కూడా 5వ వచనం 2 దినవృత్తాంతం 27వ అధ్యాయం 5వ వచనంలో ఈ అమ్మోనీయులతో జయించాలి అంటే మనకు తెలుసు అమ్మోనీయులు ఎలాంటి వారు, వారి పరిస్థితి ఎలాంటివి, వారు ఎలాగ మన మీద ఏ విధమైన పరిచయం చేశారు. ఈ అమ్మోనీయులు అనబడుతున్న వీరు ఒకానొక దినమున దావీదు భార్యలను తీసుకొని పోతా ఉన్నారు. పోయిన వారు ఎవరిని చంపలేదు, ప్రాణ నష్టం చేయలే, ఆస్తి నష్టము చేసేదే కానీ ప్రాణ నష్టం చేయకుండా వాళ్ళని తీసుకుపోయారు. దావీదు భార్యలను వాడుకున్న వాళ్ళందరినీ చంపకోకుండా తీసుకుపోయారు. మొత్తాన్ని చెప్తున్న విషయాన్ని వారు చంపేవారే, వారు చంపుతారు ఖచ్చితంగా. ఆ దినాలు లేదు, ఈ ఊర్లో బలమైన వారు గొప్పవారు ఉంటే కథలు తీసుకెళ్ళాం, పక్కవారి ఊరు కొంత దూరంకి వెళ్ళి వాళ్ళని చంపం, అన్ని తీసుకొని తిరిగి మన దగ్గరికి వచ్చాము. ఈ విధంగా ఉండే పరిస్థితులు ఆ దినాల్లో ఉండేవి, ఈ దినాలు ఆ విధంగా లేవు. ఎందుకంటే భారతదేశంలో 2 క్రైస్తవులు హతసాక్షులుగా చనిపోయారు. భారతదేశంలో ఒక గొప్ప దైవజనుడు నిద్రించారు. భారతదేశంలో అనేకమైన దైవజనులు నిద్రించారు. నాకు తెలిసిన దైవజనుడు నిద్రించే దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారు, అంతగారు తోమ గారు, ఈయన హతసాక్షిగా చనిపోతా వస్తారు. ఇలా చాలా మంది ఉన్నారు. అయితే నీ నా జీవితంలో ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు వచ్చి కడబూర మోగి నీవు ఉండాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటే ఎవరెవరు విడబడతారు? నీ పరిస్థితి ఎలాగుంది? నువ్వు చెప్పవలసిన ధర్మం ఏమైనా ఉన్నదా? నీ ఇంటికి చెప్పవలసిన ధర్మం ఏమైనా ఉన్నదా? ఒక మాట అయినా ఇంట్లో కూరలో ఉప్పు తగ్గకపోతే చాలా మంది మొగలు ఈ కూర బాగలేదు అంటారు. మరి ఆత్మీయ జీవితంలో వారికి సంబంధించిన నీకు తెలిసిన మెలకు లేదంటే కొంతవరకు వారికి చెప్పు, వారిని హెచ్చరించు, వారిని భద్రపరచవలసిందిగా ప్రాధాన్యపడతా ఉన్నాను. ఈ పరిచర్యలో బాగుందండి. నా కూతురు అంటా ఉంది, ఏమంటుంది, డాడీ మా దగ్గర కూడా పెద్ద మందిరం ఉంది, మా మందిరం చాలా పని చెప్పిన. మీ మందిరానికి నా మందిరానికి తేడా ఏంటి సార్? మా మందిరానికి తేడా ఏంటి తెలుసా? మా మందిరంలో యేసు క్రీస్తు బ్రహ్మలు ఏమీ లేవు, యేసు క్రీస్తు శిలువ లేదు. ఎందుకంటే ఆయన వస్తా ఉన్నాడనే మాకు ఒక నిరీక్షణ ఉంది. మిగతా వాళ్ళు ఇంకా యేసుప్రభు శిలలో ఉన్నారు, లేదా యేసుప్రభుకి ఎట్లా ఉన్నాడు? ఆయన యేసుప్రభు వచ్చాడు, ఆయన క్రయం చెల్లించాడు, నన్ను సంపాదించుకున్నాడు. నేనున్నాను నీ మందిరానికి నా మందిరానికి. చూడు, మా మందిరాల్లో వాక్యానుసారమైన విగ్రహారాధన లేదు నా మందిరాల్లో. అయితే మన జీవితాల్లో ఒకవేళ దేవునికి దూరస్తులుగా ఉంటే దేవుని విగ్రహాన్ని చేసుకున్నా, దేవుని దూరంగా చేసుకుంటా ఉన్నామంటే ఏదో ఒక విగ్రహం మన జీవితంలో ఉంది అని అర్థం. దాని పేరు మొట్టమొదటిగా మనం చెప్పుకోవచ్చు, దాని పేరు డబ్బు, దాని పేరు మన నిజంగా చెప్పచ్చు, దాని పేరు సమయం. ఈ పరిచర్యలో డబ్బు ఎన్నిక కాలే. ఈ పరిచర్యలో బక్సింగర్ పరిచర్యలో డబ్బు ఎన్నిక కాలే. డబ్బు మీద పరిచయం జరగలే. డబ్బు ఉంటేనే చేయాల పరిచయంలే. ప్రార్థన చేసి ప్రభు ఇచ్చిన ధన్యత తీసుకొని ముందుకు పోతాడు. ఇది పిలికివారు. ఇలా పరిచయం చేశారు, డబ్బుల మీద పరిచయం చేసేవారు పిలికివారు. దేవుడు అంటాడు, నా ఆత్మ ఎటువంటి ఆత్మ? దేవుని ఆత్మ, ధైర్యం కలిగిన ఆత్మ, పిలికి ఆత్మ నీకు ఇవ్వలేదని దేవాక్యం సెలవిస్తా ఉంది. ఏతమనబడుతున్న ఈ గొప్ప వ్యక్తి, ఈ నీతిమంతుడు, ఈ యథార్థపరుడు విషయంలో దేవాక్యం సెలవిస్తా ఉంది. చూడండి 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఈయన కూడా నాకు ప్రత్యేకంగా అనిపించింది. అబ్బా, చనిపోలేదు, మృతి చెందలేదు, నిద్రించాడు. ఎంత మంచి మాట! ఎంత మంచి మాట! మీ వాళ్ళు ఎవరైనా నిద్రిస్తా ఉన్నారు ఆ విధంగా? మన ఊరి బయట ఒకటి ఉన్నది, మన ఊరి బయట ఒక శ్మశానం ఉన్నది. మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరైనా నిద్రిస్తా ఉన్నారా? ఎంత చక్కని మాట! పరిశుద్ధులు చెప్పాలి మాట, ప్రభు యేసుక్రీస్తు ప్రభువు చెప్పాలి మాట. ఏమని? నిద్రిస్తా ఉన్నారని. ఈ విధమైన మాటలో బలం ఉంది కాబట్టి నేను కూడా నిద్రించాలని కోరుకుంటున్నాను. నేను కూడా నిద్రించాలా? ఏదైనా ప్రభు పరిచయ నిమిత్తం నిద్రించాలా? వివాహమైంది, బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు సుఖంగా ఉండడానికి వెనక ఆస్తి సంపాదించిన అవసరం లేదు, డబ్బు ఎన్నికగా ఈ పరిచయంలో ఆత్మీయ బిడ్డలు సంపాదించుకోవాలా. ఏ విధంగా? దేవుని చిత్తానుసారం, దేవుని చిత్తం చేసి, దేవుని ప్రభావితం నీ చిత్తమా? నేను ఒక ఇల్లు ఓపెనింగ్ అవుతా ఉంది,
నేను ఇల్లు ఓపెనింగ్ చేయాలా, ఇల్లు ఓపెనింగ్ చేయాలా, ఎట్లా చేయాలి ప్రభా, సాయం చేయి, సాయం చేయండి. దేవుడు అన్నాడు, నేను అందరినీ ఆశీర్వదించాను, నేను అందరినీ ఆశీర్వదించాను. ఆశీర్వదించిన చిన్న బిడ్డలని చిన్న బిడ్డలని ముందుకు పంపించు. తర్వాత మన పరిచయంలో నేను ట్రైనింగ్లో కాబట్టి ఆ సీఎంలో ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఒక ఇంట్లో ప్రార్థన చేస్తా తెలుసు కాబట్టి అది కూడా ఒక విషయం ప్రార్థన చేసుకుంటా వచ్చినాను. ఇంత ప్రార్థన చేసి అన్నైన తర్వాత ఇల్లు కట్టుకుంది. ఈ రాత్రి యేసుప్రభు వస్తాడు, ఈ వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న వారి సంగతి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అని కొద్దిసేపు సువార్త చెప్పాను. ఎక్కడెక్కడ సువార్త చెప్పొచ్చు, మనము పెళ్లిలో చెప్పవచ్చు, చావులో చెప్పవచ్చు, ప్రతి చోట ఇదే మాట చెప్పాలా. యేసు క్రీస్తు ప్రభువారు వస్తా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నావు నీ ఒక పరిస్థితి, నువ్వే విధంగా ఉన్నావు, మనం ఏ విధంగా ఉన్నాం, ఒకరితో మనకి సంబంధం అసలే లేదు. ఆ విషయాన్ని మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రాధాన్యపడతా ఉన్నాను. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసి చూడండి, మనం చదువుకున్న మరొక మాట పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి హెచ్కేలు 15వ అధ్యాయము 18వ అధ్యాయము 3వ వచనం. నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలుకరు. నా జీవముతోడు ఏమండి, దేవుని జీవం ఎలా ఉంటుంది చాలా మంది తెలుసో తెలీదో కానీ నేను బతికే ఉన్నాను, మా వాళ్ళు బతికే ఉన్నారు, మేము బతికే ఉన్నాం అనుకుంటా ఉన్నారని పొరపాటు. మీరు బతికే ఉన్నంటే సంతోషం. మీ జీవము ఈ దేవుడిలో భద్రపరిచిందంటే మీరు ఒకవేళ ఈ సంఘాన్ని ఉండకపోవచ్చేమో, దైవ సేవకులుగా సంఘానికి వెళ్ళిపోతారేమో, లేక లోక ధనాన్ని ఒడిచేస్తారేమో. ఇది ఖచ్చితమైన మాట జ్ఞాపకం చేసుకోండి. నేను ఒకవేళ మీ దగ్గర ఇక్కడ ఉండకుంటే, ఒక లోకంలో ఉంటే, ధనాన్ని ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించి ఉన్నట్లయితే నేను కూడా భయంకరంగా డబ్బు సంపాదించేవాడిని. అయితే డబ్బే ప్రాధాన్యత కాదు, డబ్బు ఉండాలి, తప్పేం లేదు. డబ్బు కుటుంబం కొరకు బాధ్యత కలిగి పని చేయలేదు, మంచిదే, తప్పేం లేదు, గొప్పగా పని చేయలేదు. దేవుని కొరకు కొద్ది సమయాన్ని ఇవ్వండి, దేవుని కొరకు కొద్ది సమయాన్ని ఇవ్వాలని దేవుడు ఎందుకు ప్రాధాన్యపడతా ఉన్నాడు. అనేకులకు ఇటువంటి మంచి వాక్యాన్ని బోధించాలని, వివరించాలని, వాక్యపు స్వార్థగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. వాళ్ళలో పాల్గొని నీకు ఏ లక్షణాలు నీ జీవితంలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం ఈ అధ్యాయం 10వ వచనం నుంచి. అయితే ఆ నీతిపరుడు కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయవాడే ప్రాణహానికరుడై చేయరాని దేనినైనా చేసి చేయవలసిన మంచి క్రియలు దేనినైనా చేయకుండా ఎడలా అనగా పర్వతం మీద భోజనము చేయుటయు. ఇది ప్రత్యేకమైన మాట నేను జ్ఞాపకం చేసింది. పర్వతముల మీద భోజనము చేయుటయు ఎక్కడెక్కడ పర్వతం మీద ఎవరు భోజనం చేశారు, పర్వతం మీద అంటే మనకి జ్ఞాపకం చేశారు. మనం మత్తయి సువార్త చూడొచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభువారు 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే తెలిసిన వాక్యమే కదా తల్లి, చెప్తా చాలా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ విధంగా ఉన్నారు కదా. మరి ఏ విధంగా యేసు ప్రభువారు ఆ ఆహారాన్ని భోజనం చేయకుండా ఏం చేశారో భోజనం వద్దన్నాడు. నేను భోజనం చేయను, ఎందుకు భోజనం చేయను అన్నాడు. ఒక మాట అన్నాడు యేసు ప్రభు, ఏమన్నాడంటే మనుష్యులలో రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట, ఇది ఈ రోజు బిందు. దేవుని నోట నుండి వస్తున్న మాట, ఇది దేవుని బిందు. ఏమి బిందు అనగా యేసు ప్రభు వస్తా ఉన్నాడు. నీ పరిస్థితి ఏంటి? ఉంటావా పరలోకంలో, విడబడుతున్న నరకంలో ఉంటావా? ఎవరెవరు ఉంటారు, ఎలాగుంటారు అనే విషయాన్ని భద్రపరచుకోండి. లోకం భయంకరంగా ఉంది, అలా ఇలా ఏం లేదు. కానీ ఇది పరిశుద్ధమైన స్థలం. మీరందరూ గొప్పవారు, మీ అందరూ గొప్పవాళ్ళు, మీ పిల్లలు కూడా గొప్పవారు, మీరందరూ గొప్పవాళ్ళు. అనేక గమనించాలంటే మనం చేయాలి, మనం చేయాలి. అయితే మనం చేయగలమా అంటే మనం చేయలేం. మనలో చేయగలడు, మనలో మన సమయాన్ని ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. చేసినప్పుడు ఆ దీవెన, ఆశీర్వాదం తరతరములు తీసుకుంటుంది. అది జ్ఞాపకం చేసుకోడు. ఎంత గొప్ప మాట! ఈ మాటను నీ జీవితంలో నెరవేర్చాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఏ విధంగా నువ్వు దీన్ని నెరవేర్చాలనుకుంటున్నావు?
ఒకవేళ కొంతమంది బలాత్కారము చేత దాన్ని గుంజాలంటే కొంతమంది తీసుకుంటారు, ఇవ్వకపోయినా తీసుకుంటారు. అలా ఒకవేళ తీసుకున్నట్లయితే రండి దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9 చదవను చెప్తాను ఒక మాట. 9వ అధ్యాయం మొదటి నుంచి 21వ వచనాలుగా 21వ వచనం చదవమ్మా. ఏతాము పారిపోయి, ముగ్గురు ఉన్నారు బైబిల్లో యోతాము అనబడుతున్న వారు. ఈయన మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి మనం చూస్తున్న రాజు. మూడో వ్యక్తి మనం చూస్తున్న మరొక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరు అనగా కాలేబు సంతతికి సంబంధించిన వాడు. అది మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 47వ వచనంలో ఉన్నది. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 47వ వచనంలో మరొక కాలేబు సంతతికి సంబంధించిన యోతామును మనం చూస్తాము. ఎందుకు ఈ ముగ్గురు నేను చూపిస్తామని అంటే, ఇగో ఈ దినము నీవు దేవుడి దృష్టిలో యథార్థంగా ఉన్నట్లయితే ప్రభు నీ కుటుంబాన్ని నేను దీవించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన కృపను నిర్లక్ష్యం చేయకు, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయకు. నిర్మలమైన మనసుతో చేసి పనులన్నీ చేసి దేవుడు చేశారంటే అది పొరపాటు. చేయకూడడానికి ప్రభు సాయం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటాను. అది సేవకుడైనా సరే, సంఘ పెద్దలైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే దేవుని దృష్టికి పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి లోపడదాం, ఆయన కనపడదాం, ఆయన కీర్తిద్దాం. ఇవ్వవలసిన మర్యాద దేవునికి ఇచ్చి దేవుని ముందు పెట్టి మనం మన వెనుకలు ఉందాం. ప్రభు ఘనత చెంది మనకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మన కుటుంబానికి ఇస్తాడు. అప్పుడు మిగతా వాడు చూస్తాడు, మన పరిస్థితి కంటే వాళ్ళ పరిస్థితి చాలా బాగుందయ్యా, పదవిలతో పాటు మందిరానికి వద్దాం. అయ్యో ఈ పరిస్థితి బాగుందయ్యా, మనం కూడా ఈతో పాటు మందిరానికి వద్దాం. దేవుని మందిరానికి దేవుడు రావాలంటే గొప్ప కార్యాలు మనం చేయాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే బలలో పాల్గొంటా ఉన్నారో, పాల్గొంటా ఉన్నారు, ఆయన రకంలో ఎవరైతే మరి భుజిస్తా ఉన్నారో, యేసు ప్రభు అంటా అన్నారు, నా శరీరము తిని నా రక్తము తాగబడే. నువ్వు మరి ప్రభు శరీరం తిన్నావు, ఎలా ఉంది? ఎలా చెప్పాలా? టేస్ట్ ఎలా ఉంది? యేసు ప్రభు శరీరం ఎలా ఉంది? ఎంతో సంతోషం, ఎంతో జీవం. నేను పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన చాలా మంది ఉన్నారు. అంతా ఉడతా భక్తి సేవకులు అంతా నేను చూసిన. ఒక్కడికి కూడా సరిగైన పద్ధతి లేదు, బట్టలు లేవు, ఏమి లేవు. ఒక్కడు చూసి నేను ఎట్లా చేయలేదు ప్రభా, ఎందుకంటే పక్కన మా నాన్న కాపాడుకోలేదు. చిన్నగా ఇచ్చి కాసేపు ఏమి చిరా ఇవ్వట్లేదు. అప్పుడు నేను నా పాట తీసి ఇదిగో నాది, నేను డాక్టర్ రెవరెంట్ మనీష్ నా పేరు. సమయమైన వాళ్ళకి చూసి అమ్ము అనుకున్నాడు. నెంబర్ చెప్పంటే వాడి కాదు చెప్పంటే వాళ్ళ తర్వాత వెళ్ళాను. మరి ప్రభు నేను ఎందుకు ఆ మాట చెప్పంటే, ప్రభు యేసయ్య స్వస్థపరచువాడు నాలో ఉన్నాడు, నేను ఎవరు స్వస్థపరచలేదు. పూజనీయుడు నాలో ఉన్నాడు, నేను పూజనీయుడు కాడుకొని కాను. డాక్టర్ అంటే స్వస్థపరచువాడు, రెవరెండ్ అంటే పూజనీయుడు నాలో ఉన్నాడు. కాబట్టి దేవుడి ఘనత అని వెళ్ళి చెప్పవలసిన ధర్మం. ఎందుకంటే శైలాస్ అనబడుతున్న గొప్ప దేవసేవుడు మనరాలు. చేయవలసిన ధర్మం ఏదైనా ఉందా చేసి పోరావాలి. ఇది దేవుడి ఘనత, దేవుడికి మహిమ, నాకు కాదు. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా ఎక్కడైనా నాకు 2 కూతురు ఉన్నారు, ఏదైనా పొరపాటు చేస్తే సందేహమే లేదు, క్రమశిక్షణలో ఒక దెబ్బ ఏంటి తప్పేం లేదు. ఎందుకు తెలుసా? వారు మీ దెబ్బ ద్వారా ఆశీర్వాదం పొందుకొని దేవుడి ఇంటిలో గృహంలో సదాకాలం ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీరు దేవుని గృహంలో ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. బలలో పాలు పొందుతున్న ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మరొకటి పురికొల్పి వారికి చెప్పవలసిన ధర్మం ఏదైతే ఉందో వారికి చెప్పండి. ఈ దినం వచ్చే నెల ఎవరైతే ఉన్నారో ఆ నెలలో మొదటి ఆదివారం. కాబట్టి మొదటి ఆదివారం అందరూ దేవుని మందిరంలో ఉండాలా. పరిచయకు వెళ్ళిన వెళ్ళడానికి వెళ్ళలేదు, పరిచయలు వచ్చి వెళ్ళడానికి తప్పలేదు. నా తండ్రి గారు ఇది కష్టపడి సంపాదించిన పరిచయ, ఊరికే మేము రాలే, ఇక్కడికి కష్టపడి సంపాదించిన పరిచయ. సోమవారం మా నాన్న వెళ్ళారంటే తిరిగి శనివారం వచ్చేవాడు. పొంగు పెట్టి కాబట్టి ఆ విధంగా ఉండడానికి వెళ్ళలేదు. ప్రభు ఇచ్చిన దీవెని ఆశీర్వదని అనేకులకు పంచడానికి ప్రభు మనం బలపరిచి స్థిరపరిచి దీవించుగాక. బలలో పాల్పొందుతారు, తలవంచండి, కళ్ళు మూసుకోండి. ఆ విధంగా పరిశీలన చేసుకొని బలలో పాలు పొందవలసిందిగా మనం చేస్తా ఉన్నాను.
నేను మీకు అప్పగించిన